నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ముఖ్యమంత్రి అంటే చేయాల్సింది పాలన మాత్రమే కాదు, తన సహచర మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పేదల జీవితాలను చదవాలి, వారికి మరింత చేరువ కావాలి, చెలిమి చేయాలి, చేయూతనివ్వాలి, చెంతకు చేర్చుకోవాలి, పనిలో స్వాంతన కల్పించాలి, స్నేహం పంచాలి, మీలో ఒక్కడినన్న విశ్వాసం పెంచాలి, చేసిన కష్టానికి ప్రశంసలు అందించాలి, పేదోడి జీవితాల్లోనూ తొంగి చూడాలి, వాడి చెమట బిందువుకున్న విలువను గుర్తించాలి. ఇవన్నీ బేషరతుగా చేసేస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పేదోడిని పలకరించడమే కాదు, పూరి గుడిసెలోనూ ఆయన కాలు మోపుతున్నారు. నేనున్నా నేస్తమంటూ భుజంపై చెయ్యి వేసి భరోసా ఇస్తున్నారు. వారితో కలిసి భోజనం చేయడమే కాదు, వరాలందించి పేదోళ్లను పరమానంద భరితం చేస్తున్నాడు ఈ ఫ్రెండ్లీ సీఎం. మనం ఏది చేస్తే తిరిగి అదే దక్కుతుందనేది వాస్తవికవాద సూత్రం. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంలో అదే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఆయన పంచే ప్రేమకు ప్రతిఫలంగా ఎంతో మంది నుంచి ఆప్యాయత అనురాగాలు పొందుతున్నారు. సామాన్య ప్రజలతో మమేకమవుతూ ఆయన తీసుకుంటున్న చొరవ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక సీఎంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇందుకు తోడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలతో, అందున పేదలతో మమేకమవుతున్నారు. కుల వృత్తుల కార్మికులతో కలిసిపోతున్నారు. ఇటువంటి కొన్ని ఆసక్తికరమైన పబ్లిక్ యాక్టివిటీస్లో చంద్రబాబు నాయుడు ఇటీవల చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ పర్యటనల సందర్భంలోనూ, అలాగే తానే స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్న వేళ ఒక్కోసారి మార్గ మధ్యలో ఆగి పేదోడి జీవితాన్ని పలకరించడం, ఇలా పూర్తి స్థాయిలో మనసు పెట్టి ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పర్యటనలు ఫలప్రదంగా జరగడంతో పాటు చాలా సరదాగా సాగిపోతున్నాయి. చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు పేదల సమక్షంలోనే చేసుకున్నాడు. విజయవాడలోని పటమటలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆ రోజున సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఈ క్యాంటీన్లో సామాన్య కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లతో కలిసి క్యూ లైన్లో నిలబడి వారితో పాటే కూర్చుని ఇడ్లీ, వడలను టిఫిన్గా తిన్నారు. ఈ సందర్భంగా తనతో ఉన్న పేదలు, కార్మికుల మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు. టిఫిన్ తింటూ పక్కనే ఉన్న ఆటో డ్రైవర్లు, కార్మికులతో వారి సమస్యలు, పిల్లల చదువుల గురించి చంద్రబాబు సరదాగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భార్య నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, ఎవరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఓ పక్క మండుటెండలు, ప్రజా కార్యక్రమాల్లో బిజీ అయిన కుప్పం పర్యటన ముగించుకుని వస్తూ మార్గ మధ్యలో రోడ్డు పక్కన సతీమణి భువనేశ్వరితో కలిసి తాటి ముంజలు తిన్నారు. కల్తీ లేదు, కార్బైడ్ లేదు, మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన ముంజలు అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావడం, అంతేకాదు సతీమణి భువనేశ్వరి కూడా తనతో ఉండడం. ఇలా దంపతులిద్దరూ తాటి ముంజలు ఒలిపించుకుని తింటూ సరదాగా గడిపిన క్షణాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను అబ్బురపరిచాయి. అంతేకాకుండా ఈ వీడియోలు పెద్ద వైరల్గా కూడా మారాయి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు ముందుగా స్థానిక తుమ్మలపెంట చేపల మార్కెట్కు వెళ్లారు. అక్కడ మత్స్యకార మహిళలతో ముచ్చటించి వారి జీవనోపాధి గురించి అడిగి తెలుసుకుంటూ స్వయంగా తాజా చేపలు కొనుగోలు చేశారు. మార్కెట్లో కలిసిన తానంగారి బాబు అనే మత్స్యకారుడు, అతని కుమారుడు గిరి తమ ఇంటికి రావాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. తాను కొన్న చేపలను తీసుకుని నేరుగా వారి ఇంటికి వెళ్లారు. తానంగారి బాబు సతీమణి వెంకమ్మ వంటింట్లో చేపల కూర వండుతూ ఉండగా చంద్రబాబు నాయుడు వంటింటికి వెళ్లారు. ఆమె వండే విధానాన్ని దగ్గరుండి పరిశీలిస్తూ సరదాగా కొద్దిసేపు స్వయంగా గరిట తిప్పి వంటలో సాయం చేశారు. చేపల కూర సిద్ధమయ్యాక ఆ మత్స్యకార కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు నేలపై కూర్చుని భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా గరిట తీసుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ చేపల కూర వడ్డించడం ఆకట్టుకుంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం.
పడవ, ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కరే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్ పడవ ఏది? ఇంజనే అంటే మెకనైజ్డ్. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకి బోట్ అంతా మేము వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడవి బోట్ లేకపోవడం, ఇంటికి వస్తాం తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము వంటలంతా లేకపోతే తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం పుట్టిన లేకపోతే అల్లాడుతూనే వస్తాం. తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో జరిగిన కార్యక్రమం పేదల సేవలో. ఇందులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గీత కార్మికుడు తాడి చెట్టు నుంచి తాజా తాటికల్లు తీసుకొచ్చాడు. సాంప్రదాయ పద్ధతిలో ఆకులో పోయించుకుని కళ్ళు రుచి చూశారు. కళ్ళు రుచి మారడం, తాజాదనం తదితర అంశాల గురించి కార్మికులతో ముచ్చటించారు. వారిపై చెయ్యి వేసి ప్రేమగా పలకరించారు. ఈ సందర్భంగా గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాదు, వారికి ప్రభుత్వం కొన్నంత భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే గీత కార్మికులు కూడా ముఖ్యమంత్రితో చాలా సన్నిహితంగా మాట్లాడిన అనుభూతికి ఉబ్బి తబ్బిబ్బయ్యారు. చాలా సంతోషం సార్. మా గీత కార్మికులకి కొంత దేశంలో ఉన్న వాళ్ళందరికీ కొంత న్యాయం చేసి పెట్టాలి సార్. ఉన్నాం. అయ్యా ఏమేం చేయాలి అందరిని ఆలోచిస్తున్నా. అయ్యా చేతి వృత్తులు, కుల వృత్తులను గౌరవించాలి. అయ్యా గీత కార్మికులకు న్యాయం జరగాలి. అదే. ఇప్పటికే షాపుల్లో 10% ఇచ్చాం. అయ్యా ఇంకా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అలాగే సార్. ఓకేమా? అలాగే సార్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఔరా అనిపించారు. వయసు ఒక నెంబరే కానీ అది మనసుకు కాదని తేల్చి పారేశారు మన సీఎం. ఇక్కడి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల దూరం ఏకబిగిన సైకిల్ తొక్కాడు. ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో చాలామంది సైకిల్ తొక్కడానికి కాదు, దాన్ని పట్టుకోవడానికి జంకుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా అలా ఎక్కి ఇలా సైకిల్ దిగలేదు. 5.5 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఐయామ్ ఫిట్ అని నిరూపించుకున్నారు. ఇది నిజంగా నేటి యువతకి, సమాజానికి కనువిప్పుగా భావించాలి. ఆరోగ్యం, ఆదా వంటి సౌకర్యాలు ఈ సైక్లింగ్లో దాగి ఉన్నాయని బాబు నిరూపించారు. బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోయే రోజులు ఏఐలో, క్వాంటంలో, లేకపోతే ఏదైతే నాలెడ్జ్ ఎకానమీలో స్టార్టప్లు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూసే పరిస్థితి, ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ నేర్చుకునే పరిస్థితి, ప్రపంచానికి సేవలు ఇక్కడి నుంచి అందించే పరిస్థితికి వస్తుంది. అలాంటి నగరం నేను ఎప్పుడు కూడా మెచ్చిన నగరం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. మీరు కూడా అనవసరమైన ఆరోపణ చేస్తే నమ్మద్దండి. తొందరలోనే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయి విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చి శాశ్వత నీటి పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అన్ని విధాల ఒక సుందరమైన నగరంగా దీన్ని తయారు చేస్తామని, సుందరమైన నగరమే కాకుండా మీ ఆదాయాన్ని పెంచే నగరంగా, ఇప్పటికే రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. ఈరోజు విఈఆర్ కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ కూడా రివ్యూ చేశాను. ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం వచ్చారు. ఆ గ్రామానికి చెందిన అంబటి శాంతమ్మకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను సీఎం చంద్రబాబు స్వయంగా భుజంపై మోస్తూ తీసుకెళ్లి అందించారు. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇచ్చాక చంద్రబాబే స్వయంగా కొత్త గ్యాస్ స్టవ్ వెలిగించారు. అక్కడే ఉన్న గిన్నెలో పాలు పోసి తగినంత టీ పొడి, చక్కెర వేసి స్వయంగా టీ కాశారు. పాలున్నాయా
అమ్మ అందరికీ టీ పెట్టి ఇవ్వు అని శాంతమ్మతో సరదాగా జోకులు వేశారు. టీ సిద్ధమయ్యాక చంద్రబాబు తనతో పాటు వచ్చిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్లకు స్వయంగా కప్పుల్లో పోసి అందించారు. ఆ సమయంలో రామ్మోహన్ ఈ టీ తాగినందుకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురావాలి అని నవ్విస్తూ వ్యాఖ్యానించారు. కాదు, నా ఉద్దేశం అది. నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో, ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను, మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు, అది కష్టమేం కాదు. వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు, మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చేటప్పుడు అని చెప్పేవాడిని అప్పట్లో. ఇది సంగతి. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ప్రజల్లోకి వచ్చారంటే ఏదో ఒక సరదా సన్నివేశం తథ్యంగా మారింది. అది సమస్య అయినా, సందర్భోచిత సంఘటన అయినా. ఈ ఫ్రెండ్లీ సీఎం ఎప్పుడు వస్తారో, మార్గ మధ్యలోనో లేదా రోడ్డు పక్కనో ఆయన కంటికి ఏది కనిపిస్తుందో వెంటనే అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు చొరవ, అక్కడి సన్నివేశాలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. దీంతో సీఎం చంద్రబాబా మజాకా అనేవారు కొందరైతే, ఈ సీఎం పేదలతో భలే కలిసిపోతున్నారే అనుకునేవారు ఇంకొందరు. ఇది కదా ఫ్రెండ్లీ సీఎం నేచర్. దట్ ఈజ్ డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.